మనోవర్తి చట్టాల గురించి తెలుసుకోవాలంటే మహిళలకు అనేక మనోవర్తి చట్టాలు ఉన్నాయి. ఈ మనోవర్తి పోషణ లేక భరణం అన్నది భార్యలు, అట్లాగే తల్లిదండ్రులు, అట్లాగే పిల్లలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకు ఉండేటటువంటి చట్టాలలో సెక్షన్ 125 సిఆర్పిసి ఒకటి. సెక్షన్ 125 సిఆర్పిసి ఏమని చెప్తుందంటే, భార్యలు, తల్లిదండ్రులు మరియు పిల్లలను పోషించేటటువంటి చట్టము ఈ సెక్షన్ 125 సిఆర్పిసి. ఎవరైనా ఒక పురుషుడు తను తాను పోషించగలిగిన స్టేజ్లో ఉండి, సంపాదన ఉండి, విల్ఫుల్గా వాంటెన్గా పిల్లలను, భార్యను, అట్లాగే తల్లిదండ్రులను పోషించడము, మెయింటైన్ చేయడము మానివేసిన పక్షంలో, నెగ్లెక్ట్ చేసిన పక్షంలో వాళ్ళు మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి సదరు వ్యక్తి దగ్గర నుండి మెయింటెనెన్స్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక భార్య మెయింటెనెన్స్ పొందాలి అని అనుకున్నప్పుడు రెండు పాయింట్స్ కోర్టు వారి ముందు ప్రూవ్ చేసుకోవాలి. తను లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. అంటే చట్టబద్ధమైనటువంటి భార్య అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. అది ఒకటి. రెండవది, తనను తాను పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ ఆవిడకి ఏదైనా చిన్న ఉద్యోగం కానీ చిన్న ఉపాధి కానీ ఉన్న పక్షంలో ఆ ఉద్యోగం ద్వారా వచ్చేటటువంటి, ఆ వ్యాపారం ద్వారా వచ్చేటటువంటి డబ్బు సరిపోదని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా సంతానం గురించి మనం మెయింటెనెన్స్ అడిగేటటువంటి పక్షంలో ఆ సంతానం యొక్క వారికి సంబంధించినటువంటి అతనే తండ్రి అని తెలియజెప్పేటటువంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి. అంటే మనము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఆ భర్త యొక్క ఆదాయ వనరుల గురించి కూడా పిటిషన్లో క్షుణ్ణంగా తెలియజేసుకోవాలి. చాలామంది మహిళలకు ఇక్కడ భర్త యొక్క జీతం గురించి కానీ, వ్యాపారం గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ డీటెయిల్స్ తెలిసేటటువంటి అవకాశం లేదు. అందుకే మెయింటెనెన్స్ కేసెస్ వేసుకునేటప్పుడు దానికన్నా ముందే వీరు ఈ విషయం పట్ల అవగాహన కలిగి ఉండాలి. కనీసం అప్రాక్సిమేట్గా అయినా ఇంత జీతం వస్తుందని చెప్పేసి తెలుసుకునే పరిస్థితుల్లో ఉండాలి. ఇక్కడే చాలామంది మహిళలు ఈ కేసెస్లో అనుకున్నంత మెయింటెనెన్స్ పొందలేకపోతున్నారు. వారికి తెలీదు ఆ భర్త చేసేటటువంటి పని, భర్తకు వచ్చేటటువంటి శాలరీ కానివ్వండి, భర్తకు ఉండేటటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి మెయింటెనెన్స్ కేసెస్లో. ఇంకా తల్లిదండ్రులు ఉన్న పక్షంలో ఆ తల్లిదండ్రులకు కూడా వారిని కూడా ఈ కుమారుడు పోషించకుండా బాధ్యత నుండి తప్పించుకున్నప్పుడు వారు కూడా సెక్షన్ 125 సిఆర్పిసిని అనుసరించి మెయింటెనెన్స్ పొందేటటువంటి అవకాశం ఏర్పరచబడింది. ఇంకా పిల్లల గురించి, మైనర్ పిల్లలు తండ్రి నుంచి మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ పిల్లలు అన్నప్పుడు మనకు ఈ సెక్షన్లో చాలా స్పష్టంగా చెప్పారు. అక్రమ సంతానం కానివ్వండి, సక్రమ సంతానం కానివ్వండి, తండ్రి నుండి మెయింటెనెన్స్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే అమ్మా నాన్న చేసిన తప్పులకు పిల్లలు బాధ్యత వహించడం సరికాదు అని భావించి అక్రమ సంతానానికి కూడా, అంటే ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ కూడా తండ్రి నుండి భరణం పొందవచ్చు అని చెప్పేసి చట్టంలో చెప్పారు. కాబట్టి మనోవర్తికి సంబంధించి సెక్షన్ 125 సిఆర్పిసి ఒక చట్టము. ఇది కాకుండా ఇంకా అనేక చట్టాలు కూడా ఉన్నాయి.